హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికీ గవర్నమెంట్ జాబ్ కోసం వెయిటింగ్ ఉన్నది కదా. సో టుడే మనం లేటెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ డిస్కస్ చేసాం. ఏ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది? దీన్ దయాల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కృషి విజ్ఞాన్ కేంద్ర నుండి డిఫరెంట్ పోస్ట్కి అప్లికేషన్ ఇన్వైట్ చేసిరు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, సాలరీ, ఏజ్ లిమిట్, అప్లికేషన్ ప్రాసెస్ అన్ని క్లియర్గా చెప్తా. సో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఇక జాబ్ డీటెయిల్స్ ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో టోటల్గా 4 టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్, ప్రోగ్రామ్ అసిస్టెంట్ కంప్యూటర్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, డ్రైవర్ పోస్టు. ముందుగా అసిస్టెంట్ పోస్ట్ గురించి మాట్లాడుకుందాం. అసిస్టెంట్ పోస్ట్కి ఎనీ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ ఉంటే అప్లై చేయొచ్చు. శాలరీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. 7th CPC ప్రకారం లెవెల్ 6 పే స్కేల్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామ్ అసిస్టెంట్ కంప్యూటర్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి ఈ పోస్ట్ పర్ఫెక్ట్. కంప్యూటర్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉంటుంది. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్ట్, 12th పాస్ అయిన క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. హిందీ, ఇంగ్లీష్ టైపింగ్ నాలెడ్జ్ ఉండాలా. కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది. లాస్ట్గా డ్రైవర్ పోస్ట్ 10th పాస్ ఉంటే సరిపోతుంది. వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ. హెవీ వెహికల్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్. ఇక శాలరీ డీటెయిల్స్ విషయానికి వస్తే అసిస్టెంట్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ పోస్టులకి 35,000 నుండి 45 వరకు మంత్లీ శాలరీ రావచ్చు. స్టెనోగ్రాఫర్కి అప్రాక్సిమేట్లీ 25,000 ప్లస్ బెనిఫిట్స్ ఉంటాయి. డ్రైవర్కి కూడా గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం గుడ్ శాలరీ ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ కాబట్టి అలవెన్సెస్, జాబ్ సెక్యూరిటీ, ఫ్యూచర్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. ఏజ్ లిమిట్ మ్యాక్సిమం 35 years. SC, ST, OBC క్యాండిడేట్స్కి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజు చూస్తే జనరల్ క్యాండిడేట్స్కి 1,000 రూపీస్, SC, ST, OBC, EWS క్యాండిడేట్స్కి 500 రూపీస్. డిమాండ్ డ్రాఫ్ట్ ఫార్మాట్లో పేమెంట్ చేయాలా. ఓకే, ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా అంటే ఆఫ్లైన్ మోడ్లో సబ్మిట్ చేయాలా. నోటిఫికేషన్లో ఇచ్చిన ఫార్మాట్ని ఫిల్అప్ చేయండి. ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఉంటుంది నోటిఫికేషన్లో, డౌన్లోడ్ చేసుకోండి. ఆ ఫామ్ని ఫిల్అప్ చేయండి. సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి. స్పీడ్ పోస్ట్ లేదా RP ఎడిట్ ద్వారా సెండ్ చేయాలా. ఈ అడ్రస్ నోటిఫికేషన్లో కంప్లీట్గా మెన్షన్ చేసిరు. ఫస్ట్ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసినాను. బయోలో లింక్ ఉంటుంది. ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇన్కంప్లీట్ అప్లికేషన్ రిజెక్ట్ చేశారు కాబట్టి కేర్ఫుల్గా అప్లై చేయండి. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పబ్లిక్ నుండి 30 days వరకు ఉంటుంది. కాబట్టి రీసెంట్గానే ఇది పోస్ట్ అయింది కాబట్టి 30 days టైం ఉంది మనకి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇమీడియట్గా అప్లై చేయండి. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. సో ఫ్రెండ్స్, ఇది లేటెస్ట్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్. మీ క్వాలిఫికేషన్కి మ్యాచ్ అయితే డెఫినెట్గా అప్లై చేయండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.